తెలుగుదేశం కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు అనవసర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎందుకో తెలియదు కానీ ఓ విధమైన అభద్రతా భావంలో ఉన్నారా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది. దీనిపై ప్రతి సవాళ్లుగా రెండు పార్టీల కేడర్ మధ్య పరిస్థితి నెలకొంది. ముందుగా తెలుగుదేశం కేడర్ విషయానికి వస్తే లోకేష్ తన సమర్థతను, తన రాజకీయ పరిణితిని నిర్ద్వందంగా చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనే నెంబర్ 2, అందులో సందేహమే లేదు. పార్టీ సీనియర్ నాయకుల నుంచి కింది స్థాయి కేడర్ వరకు ఎవ్వరికి ఏ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. తెలుగుదేశం పార్టీకి 3వ తరం రాజకీయ వారసుడు ఆయనే అన్న విషయంలో కూడా భిన్నాభిప్రాయానికి చోటే లేదు. అటువంటప్పుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ ఎందుకో అర్థం కాదు. ఇక ఇప్పుడు జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ నేతలు, కేడర్ కూడా లోకేష్ ను చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అటువంటి భయాలు పూర్తిగా అర్థరహితం.